నిజామాబాద్ నగరంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా శనివారం ఉదయం పులాంగ్ చౌరస్తా నుండి సైకిల్ మరియు బైక్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ప్రారంభించి నెహ్రూ పార్క్ వరకు కొనసాగించారు. సందర్భంగా సిపి మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. వారి సేవల వల్లే సమాజంలో శాంతి భద్రతలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ర్యాలీలో పోలీస్ అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. అదేవిధంగా కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జిల్లాలో ఏవైనా అసాంఘిక అక్రమ కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచార దాతలను వివరాలను తగిన పూర్తి వివరాలను గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. కార్యక్రమం ద్వారా పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే కాక యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. నడు బేట నడు నడు సార్ ప్లీజ్ సార్ ఓకే సార్ 1 మినిట్ వస్తుంది సార్. అరే బైక్ నమస్కారం. ఇవాళ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సైకిల్ మరియు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. పులాంగ్ చౌరాస్తా నుంచి మన నెహ్రూ పార్క్ దాకా ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో పోలీస్ ఆఫీసర్స్తో పాటు ఎన్సీసీ క్యాడెట్స్ 12 బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్స్, తర్వాత సివిలియన్స్, స్కూల్ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క వారోత్సవాల ఉద్దేశం కానివ్వండి, బైక్ ర్యాలీ వాళ్ళ ఉద్దేశం కానివ్వండి, ముఖ్యమైనది ఏంటి అంటే పోలీస్ అమరవీరుల త్యాగాల్ని మనం గుర్తు చేసుకోవడం, వాళ్ళు చేసిన త్యాగాన్ని యొక్క సందేశాన్ని మనం ప్రజలందరికీ తెలియజేయడం, అట్లానే మిగతా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చెప్పడం, వాళ్ళని ఎప్పుడు మనం మరవము, వాళ్ళ త్యాగాలు వృధాగా పోవు అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఇట్లాంటి ర్యాలీలు చేస్తున్నాం. మనం దీని ద్వారా, ఈ ర్యాలీ ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్, మన ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అది డ్రగ్సే కావచ్చు, లేదంటే సైబర్ క్రైమే కావచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా
లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకున్నాం. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఉంది. దీనిలో భాగంగా మల్టిపుల్ క్యాంప్స్ పెడుతున్నామండి. పిల్లలకి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంపులు, అమరవీరుల కుటుంబ సభ్యుల్ని విజిట్ చేయడము, వాళ్ళతో మేము ఇంటరాక్ట్ అవ్వడము, ఇట్లాగా అనేక రకాలైన యాక్టివిటీస్ జరుగుతాయి ఈ వారోత్సవాల్లో భాగంగా. నాకు చెప్పినట్టు దాని యొక్క మెయిన్ ఎయిమ్ మన అమరవీరుల్ని మర్చిపోము, వాళ్ళ త్యాగాలు ఎప్పుడు గుర్తుంటాయి, వాళ్ళ త్యాగం యొక్క సందేశం అందరికీ అందియాలనే ఉద్దేశంతో ఇవన్నీ పెట్టడం జరిగింది. ఓకే, డేట్ ఉండే జూలై ఈ నెల అక్టోబర్ 29 రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిజామాబాద్ లోను, ఆరుమూరు బోధనలోనూ ఉంటుంది. అందరికీ విజ్ఞప్తి, ఎంత ఎక్కువ మంది వచ్చి